ఈ ఐబీ బోర్డులో ఎట్లా ఉంటుంది అంటే మోస్ట్ పర్టికులర్గా మీకు మెమరైజేషన్కి చాలా తక్కువ వాల్యూ ఇస్తారు. ఇక్కడంతా కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా అప్లికేషన్స్ మీద లేదా వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ఎంపసిస్ చేసేటువంటి బోర్డు అనమాట అండి వరల్డ్లో. ఇది ప్యాటర్న్ కూడా ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే మారిపోవటం అంటే డిఫరెంట్ వేస్లో కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట అండి. హెచ్ఎల్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్, హై లెవెల్ సబ్జెక్ట్ అనేటువంటిది. నెక్స్ట్ ఎస్ఎల్ అనేటువంటిది సెకండ్ సబ్జెక్ట్. అంటే హెచ్ఎల్లో ఏముంటుందంటే మ్యాథ్స్, సైన్స్ అనేటువంటివి హెచ్ఎల్లో పెడతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సోషల్ స్టడీసు, ఇంగ్లీషు, లాంగ్వేజెస్ అనేటువంటివి ఎస్ఎల్లో ఉంటాయి. అంటే టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 6 సబ్జెక్ట్స్కి కూడా ఒక్కొక్క దానికి 7 పాయింట్స్ ఇస్తారనమాట అండి వీళ్ళు. ఇక్కడలాగా మనకి మార్క్స్ లాగా ఉండవు, 7 పాయింట్స్ ఇస్తారు. అంటే టోటల్ 6 సబ్జెక్ట్స్ 7 పాయింట్స్ అంటే హైయెస్ట్ పాయింట్స్ ఎన్ని అవుతాయండి? 42 పాయింట్స్ అవుతాయి. ఈ 42 పాయింట్స్ మాత్రమే కాకుండా ఇంకొక 3 అడిషనల్ పాయింట్స్ ఇస్తారు. అదేమిటి అంటే ఎక్స్టెండెడ్ ఎస్ఐ అని ఒకటి ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఎస్ఐ అంటే ఏమిటంటే ఒక 4000 వర్డ్స్తో ఒక ఎస్ఐని రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే పిల్లలు ఈ 6 సబ్జెక్టు రాసిన తర్వాత ఈ ఎడిషనల్ పాయింట్స్ కోసం వెళ్తే ఈ ఎక్స్టెండెడ్ ఎస్ఐ అనేటువంటిది ఒకటి రాస్తే ఆ ఒక పాయింట్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 43 పాయింట్స్ అవుతాయి, రైట్? రెండవది థియరీ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది మరొక పేపర్ ఉంటుంది, దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తారు. మూడవది సిఏఎస్ అంటారు. వాళ్ళ యొక్క క్రియేటివిటీ, యాక్టివిటీ, వాళ్ళ యొక్క సర్వీసు. అంటే ఇది నాన్ అకాడమిక్, కంప్లీట్గా నాన్ అకాడమిక్. సో ఈ నాన్ అకాడమిక్లో కూడా వీళ్ళని గేజ్ చేసి దీనికి ఇంకొక పాయింట్ ఇస్తారు. అంటే టోటల్గా ఎన్ని పాయింట్స్ వస్తాయండి? 45 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు అదే మనం సిబిఎస్ఈలో తీసుకుంటే 100 మార్క్స్, 6 సబ్జెక్ట్స్ ఉంటే 600 మార్క్స్, 5 సబ్జెక్ట్స్ ఉంటే 500 మార్క్స్, స్టేట్ బోర్డులో ఉంటే 600 మార్క్స్. ఇవి కదండి మనకు వచ్చేటువంటి మార్క్స్. ఇక్కడ 45 మార్క్స్.